మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్. సో, మనకి సైబర్ సెక్యూరిటీ టూల్స్ ఉన్నాయి గదా! సెయిల్ పాయింట్, సేవియంట్, ఆక్టా, సైబరార్క్ ఇవన్నీ ఏం ఆఫర్ చేస్తాయంటే మాడ్యులర్ అండ్ గ్రౌండ్ అప్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్స్ ఆఫర్ చేస్తాయి ఆ సర్వీసెస్. ఎందుకు అంటే ఫర్ ద ఫ్లెక్సిబుల్ డిప్లాయ్‌మెంట్ అండ్ స్కేలింగ్. సో, ఈ మన ఆర్కిటెక్చర్ మొత్తం లేకపోతే మన సేవియంట్ కానీ, సెయిల్ పాయింట్ కానీ ఆ టూల్స్ మొత్తము ఒక కంటైనరైజ్డ్ మోడల్ లో బిల్డ్ చేసి ఉంటాయన్నమాట. ఎందుకు? ఫర్ ఆటోమేటికల్లీ స్కేల్ అప్ అండ్ డౌన్ బేస్డ్ ఆన్ ద యూసేజ్ ఆఫ్ ఎ మైక్రో సర్వీస్. సో, మైక్రో సర్వీస్ అంటే ఏంటి? యాస్ ద నేమ్ సజెస్ట్ స్మాల్ సర్వీస్ అన్నమాట. మొత్తం అంతా కలిపి కంబైన్డ్ సర్వీస్ కాకుండా ఒక చిన్న పార్ట్‌ని తీసుకుంటే మైక్రో సర్వీస్. ఈచ్ సర్వీస్ ఆర్ ఈచ్ ఫీచర్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ మైక్రో సర్వీస్. సో, ఈ ఆర్కిటెక్చర్ మీద మన టూల్స్ అన్నీ బిల్డ్ అయ్యున్నాయి. సో, ఇవన్నీ ఏం చేస్తాయి? ఆహ్, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం గదా! బిజినెస్ లేయర్, యూజర్ ఇంటర్ఫేస్ లేయర్ అండ్ డేటా లేయర్. ఈ లేయర్స్ అన్నీ కూడా ఈ రోబస్ట్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ మీద రన్ అవుతాయన్నమాట. సో, అసలెందుకు ఈ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్? దీనివల్ల ఏంటి యూజ్? ఎలా చేస్తాము? ఏంటి? అవన్నీ చూద్దాం. మనకి మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ వల్ల ఏమన్నా అడ్వాంటేజెస్ ఉన్నాయా? అసలెక్కడ యూజ్ చేస్తాము? ఏంటి? అవన్నీ చూద్దాం. సో, ఇ ఇవి హ్మ్, మోస్ట్ ఆఫ్ ద క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్‌లో దీస్ డేస్ వి ఆర్ యూజింగ్. సో, ఎందుకు అంటే ఆహ్, ఎక్కువ డేటా ఉన్నా, లేకపోతే ఎక్కువ సర్వీసెస్ ఆఫర్ చేయాలన్నా, మనకి ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. ఆ సర్వీస్ యూజ్ చేసుకోవడానికి కానీ, డెవలప్ చేయడానికి కానీ, డిప్లాయ్ చేయడానికి కానీ. సో, వేర్ స్కేలబిలిటీ కానీ, ఫ్లెక్సిబిలిటీ గానీ, ఆహ్, ర్యాపిడ్ డెవలప్‌మెంట్ కానీ, అవి ఇంపార్టెంట్. అవి ఇక్కడ కన్సిడర్ చేయాలి అన్న ప్లేసెస్‌లో మనము ఈ మైక్రో సర్వీసెస్ వాడతాం. సో, మనము డైలీ యూజ్ చేసుకునే కొన్ని వెబ్‌సైట్స్ లైక్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఊబర్ వాళ్ళందరూ కూడా ఈ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చరే వాళ్ళ వెబ్‌సైట్‌లో వాడుతున్నారనమాట. సో, ఇవి బిగ్ షాట్ కంపెనీస్ కదా! సో, వాళ్ళు కూడా వాడుతున్నారు. సో, ఈ మైక్రో సర్వీసెస్ అన్నీ ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని మళ్ళీ కనెక్ట్ అవుతాయన్నమాట. అదే ఏపీఐ. ఏపీఐ ఏంటి అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇది ఒక సాఫ్ట్‌వేర్ ఇంటర్ఫేస్ అండి. అదేం చేస్తుంది అంటే ఇట్ విల్ అలౌ డిఫరెంట్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. సో, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నుంచి లేకపోతే డిఫరెంట్ సర్వీసెస్ కమ్యూనికేట్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. సో, సపోజ్ మన మొబైల్ పేమెంట్స్ ఉన్నాయి. లేకపోతే రైడ్ షేర్ యాప్స్ ఉన్నాయి. థర్మోస్టాట్ కంట్రోల్ అప్లయెన్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఏపీఐస్‌ని వాడతాయి. దాని టెక్నాలజీలో. ఓకే. సో, ఇప్పుడు మనము ఈ మైక్రో సర్వీసెస్ వాడడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డీసెంట్రలైజేషన్. సో, డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? సెంట్రలైజేషన్ అంటే ఏంటి? మామూలుగా మనం సెంట్రలైజ్డ్ ఏసీ అంటా ఉంటాం. అంటే ఏంటి? కామన్‌గా హౌస్ మొత్తము లేకపోతే ఒక బిల్డింగ్ మొత్తం ఒక కామన్ ప్లేస్‌లో ఏసీ మెషిన్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఆ కూల్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటాయి. కదా! ఇక్కడ రివర్స్ అనమాట. డీసెంట్రలైజ్ చేస్తున్నాము. అంటే ఏంటి? ఒక్కొక్క మైక్రో సర్వీస్ ఒక్కొక్క డేటాబేస్‌లో దాని ఓన్ డేటాబేస్‌లా ఉంటుంది. దాని ఓన్ స్టోరేజ్ మెకానిజం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకేమైనా డిఫికల్టీస్ వస్తాయి. ఏమన్నా బాటిల్ నెక్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు కంట్రోలింగ్ ద డేటా ఉన్నప్పుడు అది మనకి హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. సో, డీసెంట్రలైజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. దెన్ ఇండిపెండెంట్ డిప్లాయ్‌మెంట్. ఇండిపెండెంట్ డిప్లాయ్‌మెంట్ అంటే ఏంటి? ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క మైక్రో సర్వీస్‌ని సెపరేట్‌గా డెవలప్ చేస్తాము. సెపరేట్‌గా డిప్లాయ్ చేస్తాము. అప్డేట్స్ ఏమన్నా ఉంటే సెపరేట్‌గా చేస్తాము. వితౌట్ ఎఫెక్టింగ్ ఎనీ అదర్ సర్వీస్. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్. దెన్ కమ్స్ ద మాడ్యులారిటీ. ఇప్పుడు మాడ్యులర్ కిచెన్స్ అంటున్నాం. అంటే ఏంటి? డిఫరెంట్ పీసెస్, బిట్స్ అండ్ పీసెస్ తీసుకొచ్చి అన్నీ ఒక దగ్గర అసెంబుల్ చేస్తారు. దట్ ఈస్ మాడ్యులర్ కిచెన్ కదా! ఈచ్ కబోర్డ్ లేకపోతే ఈచ్ అప్లయన్స్ తీసుకొచ్చి అన్నీ ఒక దగ్గర అసెంబుల్ చేయడమే మాడ్యులారిటీ. సో, ఇక్కడేంటి? ఆహ్, మనం ఇచ్చే సర్వీసెస్
హైలీ మాడ్యులర్ అనమాట. ఇదేం చేస్తదంటే ఆహ్, ప్రమోట్స్ సెపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ అండ్ మేకింగ్ ద సిస్టమ్ ఈజియర్ టు అండర్‌స్టాండ్, టెస్ట్ అండ్ స్కేల్. ఓకే. సో, ఇండిపెండెంట్ గా ఒక్కొక్క దాన్ని బిట్స్ అండ్ పీసెస్‌లో హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దెన్ టెక్నాలజీ డైవర్సిటీ. సో, డిఫరెంట్ మైక్రో సర్వీసెస్ ఆహ్, క్యాన్ బి రిటన్ యూజింగ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఒక్క మైక్రో సర్వీస్‌కి, ఇంకో మైక్రో సర్వీస్‌కి అసలు సంబంధమే లేదు. మనకిష్టమొచ్చిన టెక్నాలజీలో ఇష్టమొచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో రాసుకోవచ్చు. మనకు నచ్చిన డేటాబేస్ వాడుకోవచ్చు. మనకు నచ్చిన ఫ్రేమ్‌వర్క్ వాడుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ ద నీడ్స్ అగైన్. ఓకే. మనకేది ఫీజిబుల్‌గుంటే అందులో డెవలప్ చేసుకోవచ్చు ఈచ్ మాడ్యూల్‌ని. సో, ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఫాల్ట్ ఐసోలేషన్. సో, ఐసోలేషన్ అన్న మాట కూడా విన్నాం గదా! కోవిడొచ్చినప్పుడు ఐసోలేట్ చేశారు అందరిని. ఎందుకు? ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా. సో, ఇక్కడ కూడా ఏమన్నా ఫెయిల్యూర్స్ ఉంటే ఒక సర్వీస్‌లో ఆహ్, దట్ ఒక్కొక్కసారి వేరే సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ ఐసోలేషన్ వల్ల, ఈ మైక్రో సర్వీస్ వల్ల ఏమవుతుంది? వేరే దానికి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. సో, థట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్. సో, ఇవన్నీ మనకి మైక్రో సర్వీసెస్ ద్వారా అచీవ్ చేసుకోగలుగుతాం. సో, బెనిఫిట్స్ ఏంటి? ఓకే. ఈ ఫీచర్స్ అన్నీ బావున్నాయి. సో, వాట్స్ ద యూజ్ ఆఫ్ దెమ్? అంటే ఒకటి స్కేలబిలిటీ. సో, స్కేలబిలిటీ అంటే ఏంటి అంటే ఇండివిడ్యువల్ సిస్టమ్స్ ఉంటాయి గదా! సో, ద అబిలిటీ ఆఫ్ ఈచ్ సిస్టమ్ టు అడాప్ట్ టు చేంజెస్ ఇన్ డిమాండ్ బై అడ్జస్టింగ్ ఇట్స్ పెర్ఫార్మన్స్ అండ్ కాస్ట్. సో, ఆహ్, ఏమైనా స్పెసిఫిక్ నీడ్స్ వచ్చినా మధ్యలో ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేయాలన్నా కూడా ఒక అప్లికేషన్ మనం వాడుతున్నప్పుడు, అప్పుడు బిజినెస్ గ్రో అవుతుందనుకోండి. కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేయాల్సిన నీడొస్తది. అప్పుడు వర్క్ లోడ్‌ని మేనేజ్ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి, పెర్ఫార్మన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా బ్యాలెన్స్ చేయటానికి ఈ స్కేలబిలిటీ అనే కాన్సెప్ట్ వల్ల మనం యూజ్ చేస్తాం. సో, ఈ స్కేలబుల్ సిస్టమ్స్ ఏమవుతాయి అప్‌గ్రేడ్ చేసేటప్పుడు ఆహ్, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కానీ, ఎక్కువ రిసోర్సెస్‌ని యాడ్ చేయడానికి కానీ, ప్రాసెసెస్, డివైసెస్, స్టోరేజ్ మేనేజ్ చేయడం అన్నీ కూడా ఈజీగా అయిపోతాయి. అదే వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అనమాట. తర్వాత ఫాస్టర్ డెవలప్‌మెంట్ అండ్ ఆహ్, డిప్లాయ్‌మెంట్. సో, సర్వీసెస్‌ని ఇక్కడ మనం ఐసోలేట్ చేస్తున్నాము. బిట్స్ అండ్ పీసెస్‌గా చేస్తున్నాము. అంటే ఏంటి? చిన్న ఇండిపెండెంట్ టీమ్స్ ఒక్కొక్క మైక్రో సర్వీస్ మీద ఎట్ ఏ టైమ్ వర్క్ చేయొచ్చు. అవునా? సైమల్టేనియస్‌గా డిఫరెంట్ టాస్క్స్ మీద డిఫరెంట్ టీమ్స్ వర్క్ చేస్తాయి. సో, మనము క్లయింట్‌కి డెలివరీ ఫాస్ట్‌గా ఇస్తాము. కొత్త ఫీచర్స్‌ని తొందరగా యాడ్ చేయగలుగుతాము. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. తర్వాత రెసిలెన్స్. అంటే మనం ఇందాక అనుకున్నాం గదా! ఫాల్ట్స్ కెన్ బి ఐసోలేటెడ్ టు ఇండివిడ్యువల్ సర్వీసెస్ అని. సో, దానివల్ల ఏమవుతుంది అంటే ఓవరాల్ సిస్టమ్ స్టెబిలిటీ కానీ, ఫాల్ట్ టాలరెన్స్ కానీ ఇంప్రూవ్ అవుతాయి. హ్మ్. అది ఒక బెనిఫిట్ అన్నమాట. దెన్ ఫ్లెక్సిబిలిటీ. సో, డిఫరెంట్ టీమ్స్ కెన్ యూజ్ ద బెస్ట్ టూల్స్ అండ్ టెక్నాలజీ సూటెడ్ టు దట్ పర్టిక్యులర్ మైక్రో సర్వీస్. వాళ్ళు ఏ మైక్రో సర్వీస్ అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వర్క్ చేస్తున్నారో, దాని మీద ఫోకస్ చేసి అన్నిటిని కంబైన్ చేయకుండా, ఆ పర్టిక్యులర్ సర్వీస్‌కి ఏదైతే హెల్ప్ అవుతుందో దాన్ని మీద కాన్సంట్రేట్ చేసి వర్క్ చేయొచ్చు. So these are the benefits of using microservices. Then you can ask me, so if it is so easy and if it is so flexible, why not we use or లేకపోతే అందరూ ఎందుకు యూజ్ చేయట్లేదు? సో ఎనీథింగ్ హాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కదా! సో ఈ అడ్వాంటేజెస్‌లోనే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఒకటి కాంప్లెక్సిటీ. ఎందుకు కాంప్లెక్స్ అయింది? ఈ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటే మేనేజింగ్ లార్జ్ నంబర్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ చాలా ఫీచర్స్‌ని ఒకేసారని కాదు. అది మేనేజ్ చేయడం వల్ల ఆపరేషనల్ కాంప్లెక్సిటీ ఎక్కువ కొంచెం. సో, దిస్ విల్ రిక్వైర్ టూల్స్ ఫర్ సర్విస్ డిస్కవరీ. లోడ్ బ్యాలెన్స్ చేయడానికి కానీ, మానిటర్ చేయడానికి కానీ, ఫాల్ట్ టాలరెన్స్‌ని ఐడెంటిఫై చేయడానికి కానీ కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది. థట్ ఈస్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్. తర్వాత డేటా మేనేజ్ చేయడం.
ఏవైతే మనం అడ్వాంటేజెస్ అనుకున్నామో అవే కొంచెం మేనేజ్ చేయడం కష్టమైపోతుంది. సో, సిన్స్ ఈచ్ సర్వీస్ మే హావ్ ఇట్స్ ఓన్ డేటాబేస్. ఇందాక చెప్పుకున్నాం గదా! ఒక్కొక్క సర్వీస్‌కి ఒక్కొక్క డేటాబేస్ ఉంటుంది. ఒక్కొక్క స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది. సో, మేనేజింగ్ ట్రాన్సాక్షన్ అమాంగ్ దీస్ సర్వీసెస్ ఈస్ బికమింగ్ కాంప్లెక్స్. సో, డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి గదా! ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. అవన్నీ మేనేజ్ చేయాలంటే కొంచెం కాంప్లెక్సిటీ పెరుగుతుంది. తర్వాత ఇంటర్ సర్వీస్ కమ్యూనికేషన్. ఒక్కొక్క సర్వీస్ మధ్యలో కమ్యూనికేషన్ మనం ఏపీఐ ద్వారా మేనేజ్ చేస్తాం అనుకున్నాం గదా! అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ద్వారా. సో, దానివల్ల ఆహ్, ఇట్ రిక్వైర్స్ లిటిల్ ఆఫ్ అడిషనల్ ఓవర్‌హెడ్ ఆహ్, ఇన్ మేనేజింగ్ దోస్ అన్నమాట. సో, these services needs to be ensured often requires additional overhead. ఆల్వేస్ అన్నమాట. అది ఒక వన్ ఆఫ్ ద ఛాలెంజ్. తర్వాత టెస్టింగ్ గూడా కొంచెం కష్టమవుతుంది. ఎందుకు అంటే, బికాస్ ఆఫ్ ద నీడ్ టు స్టిమ్యులేట్ మల్టిపుల్ సర్వీసెస్ ఇన్ మల్టిపుల్ ఎన్వైర్న్మెంట్స్. సో, మనం ఒక్కొక్క మైక్రో సర్వీస్‌ని ఒక్కొక్క దగ్గర డెవలప్ చేస్తాం, డిప్లాయ్ చేస్తాము. సో, అలానే అన్నీ తీసుకొచ్చి ఫైనల్‌గా ఒక ఇంటర్ఫేస్‌కి కనెక్ట్ చేసి, లేకపోతే ఒక క్లయింట్ ఆహ్, ప్రొడక్ట్‌కి కనెక్ట్ చేసి టెస్ట్ చేయాలి కాబట్టి, అది కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ microservices architecture which are used which where the services are still implemented and used in the cyber security tools. I hope you understand this. If you want more topics, please comment in the comment section. I will try to get you those. Thank you.